స్టేషన్స్లో మేనేజర్గా చేస్తూ ఉంటున్నాను. అయితే కురియోస్ నుంచి మీ అందరికి కూడా ప్రత్యేకమైన గ్రీటింగ్స్ తెలియజేస్తూ ఉంటున్నాను తిమోతి గారి దగ్గర నుంచి. తిమోతి గారు యాక్చువల్లీ వారే ఇక్కడికి రావాలి, కానీ సడన్గా యుఎస్ ప్రోగ్రామ్కి సడన్గా వెళ్ళాల్సి వచ్చింది పోయిన సండే, అందుకని రాలేక వెళ్ళాడు. అది జరుగుతూ ఉంటున్న విషయాలు. దాని తర్వాత నిన్న దినంన కొన్ని బుక్స్ మీకు ప్రదర్శనలో పెట్టాము. అందులో టీన్స్ వాల్యూమ్ అని ఉంది, వాల్యూమ్ 1 అని. అది సండే స్కూల్ కంటే కూడా మన టీనేజర్స్కి చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. మీరు కొంత దాన్ని తీసుకోవాలని మనం చేస్తూ ఉంటున్నాను. సో మీ చర్చ్కి కావాలంటే మేము ఇస్తాము, యూ కెన్ టేక్ ఫ్రమ్ దట్. మంచి బుక్, చాలా యాక్టివిటీస్ ఉన్నాయి, మంచి స్టోరీస్ ఉన్నాయి, బిబ్లికల్ ట్రూత్స్ ఉన్నాయి, డాక్ట్రిన్స్ ఉన్నాయి. కాబట్టి ఇట్స్ అ గుడ్ బై ఫర్ టీన్స్. చాలామంది ఇంగ్లీష్ గురించి కూడా అడిగారు. వీ విల్ వర్క్ ఆన్ దట్ డెఫినెట్లీ. రాబో దినములలో మేము దాన్ని కూడా తీసుకురావడానికి కూడా ప్రయత్నము చేస్తాము. ఇవి కొన్ని విషయాలు. ప్రత్యేకమైన వందనాలు సూపరింటెండెంట్ గారికి, సిస్టర్ రమ్యకు, స్థానిక సంఘ కాపరులకు, పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. నాకు కూడా ఈ చర్చ్తోని కొంత కనెక్షన్ ఉంది. ఏ రూపకంలోనంటే భూపాల్ గారు, సిస్టర్ సుమా, శాండీ, గోల్డీ వాళ్ళందరూ మంచిర్యాల్లో నేను వాళ్ళ కాపరిగా ఉన్నాను చాలా కాలం, వాళ్ళు ఇటు షిఫ్ట్ అయ్యే వరకు కూడా. సో సిస్టర్ సుమా చాలా, అంటే ఆ ఫ్యామిలీ మొత్తం చాలా టాలెంటెడ్ చిన్నపిల్లలు ఉండే వాళ్ళు అప్పుడు. శాండీ వాజ్ అబౌట్ ఇంటర్, గోల్డీ 9th. సో వాళ్ళు ఇద్దరు కూడా మా పిల్లలు. ప్లస్ నేను వాళ్ళకి ఎక్కువగా మెంటరింగ్ చేస్తూ ఉంటాను. సిస్టర్ సుమా అక్కడ సండే స్కూల్లో చాలా ఎఫెక్టివ్ టీచర్ సండే స్కూల్స్లో. సో నేను నిన్న రాగానే అడిగిన నన్ను తీసుకోవట్లేదా అని, బట్ షీ ఈజ్ అ వెరీ గుడ్ సండే స్కూల్ టీచర్. మంచిది మా, థ్యాంక్ యూ. సో వితౌట్ టేకింగ్ మచ్ టైం, నిన్న నేను ఒక చిన్న హోంవర్క్ ఇచ్చినట్టు గుర్తు. సండే స్కూల్ పిల్లల్ని ఏమో అడుగుమని చెప్పానే నేను, మర్చిపోయారా? చాలా సంతోషం. రైట్. సో నిన్న కొంచెం టైం బట్టి నేను త్వరగా హరీ కావాల్సి వచ్చింది, కానీ మీకు ఈ నోట్స్లో, మీకు ఇవ్వబడ్డ నోట్స్లో చాలా మంచి నోట్స్లో ఇవ్వబడ్డది. అయితే ఈ నోట్స్లో కూడా మేము ఇచ్చినది ఇంకా మేము పబ్లిష్ చేయని మెటీరియల్, ఇంకా రిలీజ్ కాని మెటీరియల్ మీకు ఇచ్చాము. కాబట్టి దీన్ని మళ్ళీ రిప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేయకండి, ఎందుకంటే ఇది బుక్ రూపంలో వస్తుంది కనుక మేము మీకు ఒక గిఫ్ట్గా ఇది ఇవ్వటం జరుగుతూ ఉంటున్నది. సో థ్యాంక్ యూ ఫర్ అండర్స్టాండింగ్. మంచిది. ఈ దినం మనము అండర్స్టాండింగ్ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ని ఏ రీతిగా మనము మేనేజ్ చేయాలి అనే టాపిక్ పైన నేను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటున్నాను. అందులో కొన్ని టాపిక్స్ బ్రదర్ సురేష్ మంగురి గారు కవర్ చేస్తూ ఉన్నారు. అయితే నేను దాంట్లోకి వెళ్ళను, కానీ టీచర్స్ షుడ్ ప్రిపేర్ వెల్ అనేది మనము ప్రతిసారి ఎంఫసిస్ చేస్తూ ఉన్నాం అందరం కూడా. సో ఎందుకు ప్రిపేర్ కావాలి అని అంటే, లేకపోతే ఏమవుతుంది అని అంటే పిల్లల మైండ్స్లో ఒకటి పడిపోతే అది అట్లనే ఉండిపోతుంది, దాన్ని ఏం చేంజ్ చేయలేం మనం. కాబట్టి బాగా ప్రిపేర్ కావాలని నేను మళ్ళీ చేస్తూ ఉంటున్నాను. నాకు సడన్గా ఒకటి జ్ఞాపకం వస్తూ ఉంటుంది. ఏమని అని అంటే, నోవా జలప్రలయం వచ్చినప్పుడు దేవుడు మళ్ళీ జలప్రలయం రాకుండా రెయిన్బోని తెలుగులో ఏమంటారు కదా నాన్న, చెప్పండి. ఇంద్రధనుసు చెప్పండి. భూచక్రం, ఆయన ఏంది, విష్ణు భూచక్రం చెప్పండి. అది ధనస్సు సార్, ఇంద్రధనుసు కాదు. ఆయన పట్టరాసుకున్నాడు. ఏమి అదేంటిది, ఇంద్రధనస్సు కాదు, ధనస్సు మాత్రమే. మళ్ళా శివుని త్రిశూలం అవన్నీ చెప్పకూడదు. ఇది బాగున్నది కదా ఊరికే అట్లా కదా, ఐస్ బ్రేకర్ లాగా అడిగిన. ఓకే, రైట్. ఇంకా ఏం జరుగుతుంది అని అంటే, జంతువులన్నిటిని కూడా నోవా అన్నిటిని కూడా తీసుకొని రావటానికి ఏం చేశాడు, 2x2 జంతువులు, అవి ఎట్లా తీసుకొని వచ్చాడంటారు అమ్మా? 2x2 ఎట్లా తీసుకొని వచ్చాడు అవి అమ్మా? చెప్పరు. అదే ఎట్లా తీసుకొని వచ్చాడు అవి. క్యాంగురూస్ అంటే అక్కడ ఆస్ట్రేలియాలో ఉంటాయి కదా. సో వాట్ హ్యాపెండ్, ఏమన్నా ఐడియా? మనం ఒకసారి 6:12 చదువుతారా? జెనసిస్ 6:12. కరెక్టే సిస్టర్, మీరు చెప్పేది కరెక్టే సిస్టర్.
జెనసిస్ 6:12, 13 అనుకుంటా, 13. లేదు అది కాదు మా అక్కడ కింద మీకు యానిమల్స్ వస్తాయి కదా అని, ప్రతి జాతిలో ఆ, 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 ఉమ్, ఆ, ఉమ్, ఉమ్. ఏంటిది అది? నీ వద్దకే వచ్చును, అంతకే నేను ఎత్తడానికి వెళ్ళలేదు. సో లిటిల్ థింగ్స్ మనము ఎప్పుడన్నా ప్రిపేర్ అయ్యేటప్పుడు వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. లేకపోతే వాళ్ళకి ఏమవుతుందంటే పిల్లల మైండ్స్లో అది ఇంద్రధనుసు అని పడిపోతుంది, అది ఇంకో ధనుసు అని పడిపోతుంది, ఇంకోటి పడిపోతూ ఉంటాయి. ఇట్ బికమ్స్ టూ డిఫికల్ట్. ఓకే, సో మన క్లాస్ రూమ్ని మనం మేనేజ్మెంట్ చేసేటప్పుడు ఇట్ షుడ్ బి అబౌట్ ఒక 1 అవర్ ఉంటే బాగుంటుంది. 1 అవర్ క్లాస్ ఉంటే బాగుంటుంది. ఇంకా కొద్దిగా ఎక్కువ ఉన్నా పర్లేదు, 1 అవర్ దాకా ఉంటే చాలా బాగుంటుంది. నేను చేస్తున్న దగ్గర కొన్నిసార్లు మేము ఏం చేసాము అని అంటే, ఆరాధన వర్తమానం అయిపోగానే పిల్లలందరూ సండే స్కూల్కి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయి బల్ల అయిపోయి తర్వాత దెన్ అందరూ ఆరాధన చేస్తారు, తర్వాత బల్ల ఉంటుంది, తర్వాత ప్రకటనలు ఉంటాయి. తర్వాత మెయిన్ మెసేజ్ స్టార్ట్ కాకముందు ఆల్మోస్ట్ ఒక 1 అవర్ 45 to 1 అవర్ సాలిడ్ టైం తర్వాత మెయిన్ మెసేజ్కి అందరూ వచ్చేటట్టుగా మేము చేస్తూ ఉంటున్నాం. సో మన ప్రకారం అట్లీస్ట్ సండే స్కూల్కి మినిమంగా 1 అవర్ కేటాయించే ప్రయత్నం చేయండి. 1 అవర్ కేటాయించే ప్రయత్నము చేయండి కదా. దాని తర్వాత ఈ లెసన్ ప్రిపరేషన్లో మనకు ఏదైతే అవసరం ఉంటుందో, గమ్స్ కానీ, బైబుల్స్ కానీ, వర్క్ షీట్స్ కానీ, టీచింగ్ ఎయిడ్స్ కానీ, అవన్నీ కూడా సండే మార్నింగ్ మనం రెడీ చేసుకోవాలి. సండే మార్నింగ్ ఆర్ సండే స్కూల్ ఇంకా 10 minutes స్టార్ట్ అవుతుంది అనగానే మనము రెడీ చేసుకోవాలి. మరి ఏం చెప్తలేరేంటి? కాదా? మరి ఎప్పుడు రెడీ చేసుకోవాలి కదా? అంటే లెసన్ ఎప్పుడు రెడీ అవుతున్నారు? లెసన్ ఎప్పుడు రెడీ అవుతున్నారు? ఓకే, 1 వీక్ అంటే మండే నుంచి మీకు ఒక ఐడియా వస్తే ట్యూస్డే నుంచి వెడ్నెస్డే నుంచి కొంత తీసుకోవడం నేర్చుకోవాలి. ఓకే, దాని తర్వాత సాంగ్స్ కూడా ఆ థీమ్కి సంబంధించింది తీసుకుంటే ఇంకా బాగుంటుంది. పిల్లలకు దయచేసి అంటే కొంత ఆలోచన చేద్దాం మనం. దయచేసి కొన్ని మనం మారుతున్న సమాజంలో మారే పాటలను మనం పెట్టుకోవటం మంచిది. అంటే మరి వేరే పాటలు కాదు నేను చెప్పేది, కానీ ఏంటిది అని అంటే, ఫస్ట్ సెంచరీలో ఏం జరిగింది అని అంటే క్రైస్తవుల మీద కొంత అనుమానం బాగొచ్చింది. కారణం ఏంటిది అని అంటే, అందరూ లోపల ఇళ్లలో కూడుకొని వాళ్ళు బల్లను విరిచేటప్పుడు ఇది ప్రభువు శరీరం, ఇది ప్రభువు రక్తం అనగానే బయట పోయేవాళ్ళు విని వాళ్ళు ఏం చెప్పారు అని అంటే, సార్ వీళ్ళు మనుషులను కోసుకొని తింటున్నారు, రక్తం తాగుతున్నారు, కాబట్టి వీళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని నీరో చక్రవర్తి ఆ టైమ్స్లో జరిగినది. ఎందుకు ఈ ప్రస్తావన తీసుకొస్తూ ఉంటానంటే, కొన్నిసార్లు మనం పాడే సాంగ్స్ చాలా ఉద్రేకంతో ఉండే సాంగ్స్ వస్తూ ఉంటాయి కదా. ఇప్పుడు ఈ టైమ్స్లో అయితే యుద్ధము యెహోవాదే అంటే కొంచెం కష్టమవుతుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారంటే, వీళ్ళేమో యుద్ధానికి సిద్ధమవుతున్నారేమో అనుకుంటారు కదా. యేసుతో టీవీగా పోదామా? ఎటు పోదాం? యుద్ధనాదంబుతో ఎవరి మీదకి యుద్ధం పోతాం? పిల్లలకు తెలియదు కదా నాన్న, పిల్లలకు తెలియదు కదా, మనకంటే తెలుసు. కానీ సో వాళ్ళు బయట స్కూల్స్లో వెళ్ళినప్పుడు, వేరే దిక్కు వెళ్ళినప్పుడు వెన్ దే సింగ్ సాంగ్స్, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలంటే ప్రతి సాంగ్ని ఈ సండేకు ఏదైతే మనం అనుకున్న లెసన్ ఉందో దానికి తగ్గట్టుగా సాంగ్స్ తీసుకోవటం మంచిది. క్రాఫ్ట్స్ రెడీ చేయటము మంచిది. మార్కర్స్, గ్లూస్, సీజర్స్ ఇవన్నీ కూడా పెట్టుకోవటం మంచిది. అంతేగాని క్లాస్ స్టార్ట్ అయినాక అరే నువ్వు పోయి అది గమ్ పట్టుకురాపోరా, అరే నువ్వు పోయి కొంచెం పట్టుకురాపోరా, ఇది తీసుకురాపోరా అంటే క్లాస్ కొంచెం డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. ఓకే, సో ఇది క్లాస్ రూమ్లో తప్పకుండా, అంటే క్లాస్ రూమ్లో ఒక చార్ట్ ఉన్నా పర్వాలేదు, లేకపోతే టీచర్ కొంత ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం కూడా నేర్చుకోవాలి. అంటే
ఈ క్లాస్కి నేను వస్తే నా నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది చాలా క్లారిటీగా ఉండాలి. అంటే కొన్ని రూల్స్ ఉండాలి. ఏం రూల్స్ ఉంటుంది అని అంటే, డోంట్ టాక్ వెన్ ది క్లాస్ ఈజ్ గోయింగ్ ఆన్ అని పెట్టిందనుకోండి రూల్, ఏం చేస్తారు పిల్లలు? చేయొద్దు అంటే ఏం చేస్తారు? చేస్తారు కదా. అంతేగాని అట్లా కాకుండా వీ లిసన్ వెన్ అదర్ స్పీక్, వేరే వాళ్ళు మాట్లాడుతుంటే మనం వింటాం అంటే ఏమవుతుంది? ఆ రెస్పెక్ట్ అనేది వస్తుంది. టైమ్ ఈజ్ మోర్ ప్రెషియస్ అన్నాం అనుకోండి, రెస్పెక్ట్ ఆల్ అన్నాం అనుకోండి. పాజిటివ్గా కొన్ని రూల్స్ మనము వాళ్లకు చెప్పటం నేర్చుకోవాలి. ఎవరిని కూడా దాన్ని ఏమంటారు, మనం అందరం కలిసి పార్టిసిపేట్ అవుతాము, ఇది మనది, ఈ మెటీరియల్ వాడిన తర్వాత మళ్ళీ మనమే సదిరేయాలి, ఇవన్నీ కూడా వాళ్ళకు చెప్పినప్పుడు అండి, ఇన్కల్కేట్ చేసినప్పుడు, వాళ్ళతో మాట్లాడినప్పుడు, లేదా వాళ్ళకు చార్ట్ రూపంలో మనము పెట్టినప్పుడు ఏమవుతుంది అని అంటే, పిల్లలకి దే నో వాట్ టీచర్స్ ఆర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ దెమ్. టీచర్స్ కూడా తెలుస్తుంది మనం ఏం చేస్తున్నాం అనేది. సో అది ఆ విషయాన్ని మనం చూసుకోవడానికి కొంత ప్రయత్నం చేయాలి. ఆ లెసన్లో వెళ్ళేటప్పుడు అందరూ పార్టిసిపేట్ అయ్యేటట్టుగా చూడాలి. అందరూ పార్టిసిపేట్ అయ్యే ప్రశ్నలు, లేకపోతే అందరూ కూడా యాక్టివ్గా పార్టిసిపేట్ అయ్యే యాక్టివిటీస్ కొన్ని మన మనసులో ఉండాలి. అందరూ కూడా, అంటే సపోజ్ స్టోరీ టెల్లింగ్లో ఉందనుకోండి, స్టోరీ టెల్లింగ్లో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ కావాలి. లేకపోతే సాంగ్స్ ఉన్నవి ఒకరు ఇద్దరు మాత్రమే పాడటానికి కాదు, అందరూ కలిసి, అంటే ఒక్కొక్కరికి ఒక టర్న్ ఇచ్చుకొని వాళ్ళు పాడించే ప్రయత్నము చేయటం మనం చూసుకోవాలి. తర్వాత రోల్ ప్లేస్, నేను నిన్న కూడా చెప్పాను. రోల్ ప్లేస్ అంటే ఎవరైనా ఒక యాక్టివిటీ తీసుకొని, ఎస్పెషలీ తప్పైన కుమారుడు, ఇంకా వేరే వేరే స్టోరీస్ ఉన్నాయి కదా, బైబిల్లో ఉన్న మంచి సన్నివేశాలను పిల్లలతో ఎనాక్ట్ చేపించటం, వాళ్ళతో కలిసి, అంటే వాళ్ళు ఈ రోల్ నువ్వు అని చెప్తే వాళ్ళు చేసినప్పుడు అది మైండ్లో మిగిలిపోతుంది. అయితే ఈ రోల్స్ చేసినప్పుడు, యాక్టివిటీస్ చేసినప్పుడు ఎక్కడ కూడా మనము మెయిన్ థీమ్ వాళ్ళకు కాకుండా ఈ రోల్ మీద పోయేటట్టు చేద్దాం. మెయిన్ థీమ్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటూ అవి చేయటం మనము చూస్తూ ఉంటాం. దాని తర్వాత అఫ్కోర్స్ నెక్స్ట్ లెసన్లో మీకు ప్రిపరేషన్ ఆఫ్ బైబిల్ స్టడీ ఉంటుంది. కానీ జస్ట్ ఒక థాట్ లాగా ఇస్తూ ఉంటున్నాను. వాళ్లకు ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ ఇచ్చే ప్రయత్నం చేయాలి. దేవుడు నిన్ను ప్రేమిస్తాడా? కాబట్టి దేవుడు ప్రేమిస్తాడు అంటే ఏం చెప్తారు ఆన్సరు? ఐదర్ ఎస్సా నోవా. అందులో మనం ఎట్లా ఎంగేజ్ చేసినట్టు కదా. దావీదు బ్రేవ్ అంటే వాళ్ళు ఏమంటారు? ఎస్ బ్రేవ్. అట్లా కాదు కదా. సో ఓపెన్ ఎండ్ క్వశ్చన్స్ అంటే వాళ్ళు డిస్కషన్కి ముందుకు వచ్చే క్వశ్చన్స్ని మనము చేయటము ప్రారంభం చేయాలి కదా. వాళ్ళకి లిస్నింగ్ స్టైల్స్, వాళ్ళు ఏ రీతిగా వింటారు, ఏ రీతిగా చూస్తున్నారు, ఏ రీతిగా గమనిస్తున్నారో, ఇవన్నీ కూడా చాలా చాలా ఎఫెక్టివ్ అండ్ ఇంపార్టెంట్గా కనబడుతూ ఉంటుంది. సండే స్కూల్ టీచర్స్ యొక్క వాయిస్ మాడ్యులేషన్ అంటాం కదా. వాయిస్ మాడ్యులేషన్ అంటే గవర్నమెంట్ టీచర్స్ ఉన్నారా ఇక్కడ? గవర్నమెంట్ టీచర్స్ ఉంటే వాళ్ళకి ఇంకో పెద్ద ఛాలెంజ్ ఏంటిదనంటే, అంటే టీచర్స్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్లో ఎక్కడ చేసినా కానీ వాళ్ళకు పెద్ద ఛాలెంజ్ ఏంటిదనంటే, ఆ క్లాస్లో 80 మంది ఉంటారు. 80 మంది ఉంటారు కాబట్టి మైక్ ఉన్నా మైక్ లేనట్టుగానే మాట్లాడుతూ ఉంటారు గట్టిగా. ఎందుకంటే మా మేడం టీచర్, నేను ఆమె ఎక్కడైనా చేతిలో చెప్తే నేను మైక్ పక్కకు పెడతా, నువ్వు మైక్లో మాట్లాడకమ్మా అంట. కారణం ఏంటిదనంటే ఆమె స్కూల్లోనే అనుకొని అంటే మొత్తం వినబడతా ఉంటుంది. ఇట్ బికమ్స్ టూ డిఫికల్ట్ కదా. సో వాయిస్ మాడ్యులేషన్లో పిల్లలు మనం ఏం చేస్తారు అనంటే, దే సీక్ అవర్ వాయిస్ కదా. వాళ్ళు మన వాయిస్ని చూడటము, మన బాడీ లాంగ్వేజ్ని గమనించటము, మన డ్రెస్సింగ్ సెన్స్ని గమనించటము, ఇవన్నీ కూడా చాలా క్షుణ్ణంగా పరీక్షిస్తూ ఉంటారు. కాబట్టి వీ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్ అబౌట్ దీస్ థింగ్స్ కదా. కొన్నిసార్లు ఈ లిస్నింగ్లో ఆఫ్కోర్స్ మనం చూడటం ప్రయత్నం చేస్తూ ఉంటున్నాం. జెంటిల్ డిసిప్లిన్ అంటే ఏంటిది? క్రమశిక్షణ అంటే ఏంటిది? చెప్పరు అమ్మా? అల్లరి చేయకుండా కూర్చోబెట్టడం, ఇంకా
ఇంకా అల్లరి చేయకుండా కూర్చోబెట్టడం ఎట్లా చేస్తే బాగుంటుంది? మీరు సండే స్కూల్స్ నడుపుతున్నారు కాబట్టి మీకే ఎక్కువ తెలియాలి నాకంటే కదా. ఏం చేస్తే బాగుంటుంది? డిసిప్లిన్లో ఏం చేస్తే బాగుంటుంది? ఓకే, ఎంగేజ్ చేయాలా? ఇంకా అంటే మాట వినట్లేదు అనుకుందాం, అల్లరి చేస్తుంది అనుకుందాం, అప్పుడు ఏం చేస్తే బాగుంటుంది? ఏదైనా యాక్టివిటీ చేయించడం, ఇంకా అల్లరి తుండరి పనులు చేస్తున్నారు అనుకోండి, హౌ డు యూ డిసిప్లిన్? ఇప్పుడు మీరు యాక్టివిటీ చేస్తే డిసిప్లిన్ కాదుగా, అది ఒట్టి మనం ఏం చేస్తున్నాం అంటే కొంచెం పక్కదారి పెట్టి ట్రై చేస్తున్నాము, కానీ ఆ పిల్లలకు ఇది తప్పు అని చెప్పే పరిస్థితి చేస్తలేంగా. దెన్ హౌ డు యూ కరెక్ట్? అమ్మా ఓకే, కొంత కొంత కొత్త వాళ్ళని అంటే మంచి బిహేవియర్ని రివార్డ్ చేస్తాము. ఆడ్ బిహేవియర్ ఇఫ్ దే ఆర్ నాట్ డూయింగ్ గుడ్ వి గివ్ దెమ్ ఆఫ్ టైం, అంటే నాట్ పనిష్మెంట్ ఎగ్జాక్ట్లీ, అదర్ దాన్ రివార్డ్. ఓకే అంటే గుడ్ బిహేవియర్ ఉన్న వాళ్ళకు రివార్డ్ ఇస్తాం. సో వాళ్ళకి ఇంకో వాళ్ళకి అర్థమవుతుంది ఏమని అంటే ఇట్లా చేయటం మంచిది కాదు అని. ఇంకా ఇంకా లీడర్షిప్ ఇవ్వడం, వాళ్ళకు లీడర్షిప్ ఇస్తాము. కానీ బ్యాక్ బెంచర్స్ తింటారా అంటారు అన్నమాట. బ్యాక్ బెంచర్స్ తింటారా అంటే వాళ్ళని అంటలేను, మీరు అనుకునేది మళ్ళీ మిమ్మల్ని కాదు నేను అనేది. వింటారా వాళ్ళు? సో ఎట్లా మనం డిసిప్లిన్ చేయవచ్చు? అస్సలే మాట వినకుండా ఉండే వాళ్ళు చాలామంది ఉంటారు పిల్లలు. 1-2 విల్ బి దేర్. వాళ్ళకి ఏం చేస్తే బాగుంటుంది? ఓకే అమ్మా, ఇన్వాల్వ్ చేస్తామా అంటే డిసిప్లిన్ ఎట్లా చేస్తారు అన్న. ఇన్వాల్వ్ చేయటం డిసిప్లిన్ కాదుగా, ఇన్వాల్వ్ చేయటం డిసిప్లిన్ కాదు కదా. లీడర్షిప్ చేయటము డిసిప్లిన్ కాదు. అంటే నువ్వు ఏం చేస్తున్నావు, అల్లరి చేస్తున్నావు కాబట్టి నీకు పోస్ట్ ఇస్తా అన్నాం, అది కొంత మంచిదే, కానీ అది నాట్ ఆల్ ది టైమ్, ఇట్ డజంట్ వర్క్. ఏం చేస్తే బాగుంటుంది? టీచర్స్గా ఏం చేస్తే బాగుంటుంది అమ్మా? మనం కూడా అల్లరి చేస్తే బాగుంటుంది అంటారా ఇవి? అయితే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ యూ కెన్ డూ కదా. అంటే ఒకటి, కామ్గా ఉంటే, అల్లరి చేసినప్పుడు కొంచెం కామ్గా ఉంటే వాళ్ళకి అర్థమవుతుంది సంథింగ్ ఈజ్ గోయింగ్ బ్యాడ్ అనేది అర్థమవుతుంది. ఇంకోటి కూడా మనం బిబ్లికల్గా ప్రభు ఏమంటాడు అని అంటే పక్కకు తీసుకుపోయి మాట్లాడవచ్చు కదా. డిసిప్లిన్లో ఎక్కడ కూడా మనము కాంప్రమైజ్ కావద్దు. అంటే వాళ్ళు ఏమనుకుంటారో, మళ్ళీ వాళ్ళు పోయి వాళ్ళ పేరెంట్స్ చెప్తే వాళ్ళు ఏమనుకుంటారో, నో నీడ్. అట్లాంటి ఏం ఫియర్ అవసరం లేదు. ఖచ్చితంగా మనం చెప్పాల్సింది చెప్పాలి కదా. మీరు టీచర్సే కాబట్టి మనం ఏం చేయాలి అని అంటే కామ్గా పక్కకు తీసుకెళ్ళి, నాన్న నువ్వు ఇట్లా చేస్తున్నావు, అందరు డిస్టర్బ్ అవుతున్నారు, అట్లా చేయొద్దు కదా, మరి నువ్వేమంటావు అని అడగటం మనం చేసుకోవచ్చు. ఓకే, డిసిప్లిన్లో కాంప్రమైజ్ కావడానికి వీలు లేదు. కానీ ఏం చేయాలి అని అంటే చాలా జెంటిల్గా, బట్ అట్ ద సేమ్ టైం స్ట్రిక్ట్గా చేయటం మనము చేయాలి. గట్టిగా అరిచినాం అనుకోండి, వాళ్ళు నెక్స్ట్ టైం నుంచి రారు, తక్కిన వాళ్ళు కూడా బాగా డిస్టర్బ్ అయిపోతారు. అందరి ముందు కూడా మనం ఏమనంటే కూడా అది దట్ ఈస్ నాట్ బిబ్లికలీ ట్రూ కదా. అందరి ముందు మనం అనటానికే లేదు. అందరి ముందు కూడా ఒకరిని చేయటం, చూపించడం, పాయింట్ చేయటం మంచిది కాదు. కానీ వాళ్ళతోని మనము కొన్ని చాయిసెస్ ఇవ్వచ్చు. ఏం చాయిస్ ఇవ్వచ్చు అని అంటే, నాన్న నువ్వు క్లాస్లో వింటలేవు కదా, నీకు కావాలంటే నువ్వు ఒక బ్రేక్ తీసుకొని రా, నువ్వు బయటికి వెళ్ళేసి ఒక 5 minutes తర్వాత రా అని అన్నాం అనుకోండి, చాయిస్ ఇచ్చామనుకోండి, ఏం చేస్తారు అని అంటే వాళ్ళు బయటికి పోయినా పర్లే, అది కూడా డిసిప్లినే, వానికి అర్థమవుతుంది. అంటే అందరి ముందు ఏమవుతుంది అని అంటే, మనందరి ముందు వాళ్ళు ఇన్సల్ట్ చేయట్లేదు, కానీ వీఆర్ గివింగ్ దెమ్ అ చాయిస్. స్టార్టింగ్లో కొంత చేయనికి ప్రయత్నం చేస్తారు, కానీ ది అండర్స్టాండ్ థింగ్స్ వెరీ వెరీ బ్యూటిఫుల్లీ కదా. ఇంతకుముందు సిస్టర్ చెప్పినట్టుగా కొత్త అంటే మంచి బిహేవియర్ చేసిన వాళ్ళకు మనము అప్రిషియేట్ చేయటము, వాళ్ళకి క్లాప్స్ కొట్టడము, లేదా థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్ అని చెప్పడం కూడా మనం చూసుకోవడానికి ప్రయత్నము చేస్తాం. రైట్, జస్ట్ నేను మీ నోట్స్లో ఉంది, ఐ జస్ట్ వాంట్ టు గో క్విక్లీ. క్లాస్ని స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది? క్లాస్ స్ట్రక్చర్ అంటే సండే స్కూల్ పరిచర్యలో నేను చాలాసార్లు కూడా తీసుకుంటా ఉన్నాను పిల్లలకైతే. ఆ సండే స్కూల్ స్ట్రక్చర్లో
ఎట్లా చేస్తే బాగుంటుంది అంటే స్టార్టింగ్ ఓపెనింగ్ ప్రేయర్ తర్వాత ఓకే సాంగ్స్ ఎన్ని 3 సాంగ్స్ రైట్ ఇంకా యాక్షన్ సాంగ్స్ తర్వాత కదా 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 ఇవన్నీ కూడా మనకు కనబడుతూ ఉంటాయి 3 సాంగ్స్ కంపల్సరా అంటే ఊరికి అడుగుతున్నా కొన్నిసార్లు స్ట్రక్చర్లు ఎట్లా అయిపోతుంది అంటే స్ట్రక్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తాం ఓపెనింగ్ ప్రేయర్ చేయాలి కానీ 1 2 3 అమ్మ 3 సాంగ్స్ పాడినాం కదా తండ్రి కుమార పరిశుద్ధ మనం గతం 3 సాంగ్స్ సూపర్ అనేది కొన్నిసార్లు ఏమవుతుందంటే నాన్న ఇట్ బికమ్స్ డిఫికల్ట్ కదా ఇట్ బికమ్స్ డిఫికల్ట్ ఒక సాంగ్ ఇప్పుడు పాడి మధ్యలో ఒక సాంగ్ పాడినప్పుడు కూడా చాలా బ్యూటిఫుల్ ఉంటుంది ఐస్ బ్రేకర్ గేమ్స్ ఉంటాయి చిన్న చిన్న గేమ్స్ ఆ టీచర్స్కి బాగా హార్డ్ వర్క్ ఏంటిది అని అంటే ఇవాళ పెద్ద హార్డ్ వర్క్ ఏం లేదులే కానీ చాలా మంచిగా మీకు చాలా సోషల్ మీడియాలో చాలా గేమ్స్ వస్తూ ఉన్నాయి యూ కెన్ గో త్రూ దోస్ గేమ్స్ వాళ్ళతోని స్టార్టింగ్లోనే క్లాస్ స్టార్ట్ కాకముందే ఓ చిన్న గేమ్ ఆడిపించవచ్చు కొన్నిసార్లు మనం ఏం చేయొచ్చు అంటే ఆ సబ్జెక్ట్కి రిలేటెడ్ గేమ్స్ కొన్ని చేసినప్పుడు వాళ్ళు మనకు బాగా కనెక్ట్ అవుతూ ఉంటారు ఒక స్టోరీతోని స్టార్ట్ చేయటము ఒక సర్ప్రైజ్తోని స్టార్ట్ చేయటము ఇట్ విల్ ఆల్వేస్ హెల్ప్ కదా ఒక యాక్టివిటీ ఒక క్రాఫ్ట్ చేయటము ఇవన్నీ కూడా మనకు కనబడతాం మధ్యలో చిల్డ్రన్ ఏమైనా డిస్టర్బ్ అవుతే మధ్యలో వీ కెన్ టేకప్ యాక్షన్ సాంగ్ ఆర్ ఎ క్రాఫ్ట్ వర్క్ కదా లెసన్ చెప్తా ఉన్నాము డిస్టర్బ్ అవుతున్నారు చక్మని లేసి ఒక మంచి పాట పాడిపించినాం అనుకోండి వాళ్ళు మళ్ళీ అటెన్షన్కి వస్తూ ఉంటారు ఈవెన్ మన యాక్షన్ సాంగ్స్లో కూడా దాని మీనింగ్ వచ్చేటట్టు చెప్పేటట్టు మనం నేర్పించటం మనము నేర్చుకోవాలి కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే మెమరీ వర్స్ నేర్పిస్తూ ఉంటాం కదా మీ చర్చ్లో నేర్పిస్తారా మెమరీ వర్స్ నేర్పిస్తారా ఇవాళ సండే స్కూల్ అయిందా ఈవినింగా అయిపోయిందా ఏం నేర్పించారు ఇవాళ మెమరీ వర్స్ ఏం నేర్పించారు దానికి మళ్ళీ ఇప్పుడు బాదం దినాలు అయింది 5 మళ్ళీ అవి కూడా 5 దినాలా 6 ముడితే గొడవ అవుతుంది ఎన్ని ఏం నేర్పించారు ఇవాళ ఓకే 5:59 నుంచి ఇంకా నేనును మా ఇంటి వారును ఓకే ఇంకా సో మనం మెమరీ వర్స్ నేర్పేటప్పుడు నా ఉద్దేశం ఏంటిది అని అంటే సండే స్కూల్ టీచర్స్గా వెన్ వి టీచ్ మెమరీ వర్సెస్ మేక్ ష్యూర్ దట్ యు టెల్ ది బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది మెమరీ వర్స్ తప్పకుండా ఆ బ్యాక్గ్రౌండ్ చెప్పకుండా వాళ్ళకి అర్థం కాకుండా మెమరీ వర్స్ ఇస్తే చాలా ఎక్కువ ప్రమాదాలు ఉంటా ఉంటాయి కదా నేనును నా ఇంటి వారు యెహోవాను సేవిస్తాము ఎందుకన్నాడు యెహోషువ ఆ మాట అంటే దానికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు అని అంటే చాలామంది డ్రిఫ్ట్ అయిపోతూ ఉన్నారు వేరే వాటికి కాబట్టి యెహోషువ నిలబడి ఏమంటున్నాడు అంటే నేనైతే ఇట్లనే ఉంటా మరి మీరేం చాయిస్ తీసుకుంటారు అని లీడర్గా అన్నప్పుడు ఇట్ బికమ్స్ చాలా రిలేటబుల్గా అవుతూ ఉంటుంది ఇవాళ రేపు ట్రెండింగ్లో ఉన్న కొన్ని వర్సెస్ వాట్సాప్ స్టేటస్లో ఇవన్నీ కూడా వస్తూ ఉంటున్నాయి కదా నన్ను బలపరచువాని అందు నేను సమస్తము చేయగలను ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంథెన్స్ మీ కదా అంటే ఏంటిది దాని మెమరీ వర్స్ నేర్పించాను అనుకోండి వాళ్ళ మైండ్లో ఏముంటుంది ఓకే అన్నీ చేయగలను ఏంటిది అది అన్నీ కదా చాలా అంటే కొంత గందరగోళం అవుతూ ఉంటుంది బట్ దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది అంటే ఫిలిపియన్స్ 4:11 నుంచి దాని బ్యాక్గ్రౌండ్ 10 నుంచి ఆ బ్యాక్గ్రౌండ్ స్టార్ట్ అవుతూ ఉంటుంది ఏమని అని అంటే ఐ వాజ్ హంగ్రీ నాకు ఆకలిగా ఉన్నాను ఆయనను నేను సమస్తం చేయగలను అంటే చదువుకుంటూ వెళ్తూ ఉంటే నాకు సంపన్నంగా ఐ హ్యావ్ ఫుల్ నా స్టమక్ ఈజ్ ఫుల్ ఆయనను ద లార్డ్ విల్ హెల్ప్ మీ పావర్టీలో ఉన్నాను అయినా ద లార్డ్ విల్ హెల్ప్ మీ ఏ సిచ్యువేషన్లో ఉన్నా ఐఎమ్ కంటెంట్ బికాజ్ ద లార్డ్ హెల్ప్స్ మీ కదా అది బ్యాక్గ్రౌండ్ మనం చెప్పడానికి ప్రయత్నం చేయాలి కొన్నిసార్లు యుద్ధము యెహోవాదే అంటారు కదా ద లార్డ్ షాల్ ఫైట్ యువర్ బ్యాటిల్స్ అని ఇవాళ రేపు యూత్ పిల్లలందరూ కొంతమంది అది స్టేటస్ పెడతారు నా ప్రశ్న ఏంటిదనంటే నాకు కన్ఫ్యూజన్ బాగా ప్రశ్న కంటే కన్ఫ్యూజన్ ఎక్కువ వాళ్ళకేమో ఒకరి మైండ్లో పెట్టుకొని పెడతారు ఏంటిది వర్స్ ద లార్డ్ షాల్ ఫైట్ ఫర్ యూ
అని వాళ్ళ మధ్యలో ఏదో జరిగింది యుద్ధం. ఆ యుద్ధంకి వీళ్ళు ఆన్సర్ పెడుతున్నారు. ఇప్పుడు నా కన్ఫ్యూజన్ ఎక్కడ అంటే వాళ్ళ శత్రువులు కూడా పెడుతున్నారు. ఏం పెడుతున్నారు? ద లార్డ్ విల్ ఫైట్ ఫర్ మీ అని. ఇప్పుడు నా కన్ఫ్యూజన్ అనేది ఏంటంటే ఎవరితో కొట్లాడుకుంటున్నారు, దాని బ్యాక్గ్రౌండ్ ఏంటిది కదా. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ టీచింగ్ దెమ్ అబౌట్ మెమరీ వర్సెస్ అన్న విషయాన్ని మనము గమనించాలి. ఓకే, ఒక క్లాస్ రూమ్ను మనము డిజైన్ చేసేటప్పుడు లేదా మన క్లాస్ రూమ్ ఉన్నది అన్నప్పుడు మనం ఎప్పుడు కూడా ఏం చేయాలి అని అంటే జాగ్రత్తగా సూపర్వైజ్ చేయటము నేర్చుకోవాలి. సూపర్వైజ్ చేయటం నేర్చుకోవటము అని అంటే కొన్నిసార్లు బెంచెస్ ఉంటాయి, కొన్ని షార్ప్ ఎడ్జెస్ ఉంటాయి కదా. ఆ విషయంలో కొంత జాగ్రత్తగా తీసుకోవాలి టీచర్స్ కంపల్సరీ. లేకపోతే ఏమవుతుంది అని అంటే సండే స్కూల్ మీద చాలా ఎక్కువ ప్రభావం పడుతుంది. సడన్గా దెబ్బలు తాకినాయి అనుకోండి పిల్లలకు, ఇట్ బికమ్స్ టూ డిఫికల్ట్. స్లిపరీ ఫ్లోర్స్ ఉన్నాయా లేవా కొంచెం జాగ్రత్తగా చూసుకోవడానికి ప్రయత్నము చేయాలి. అంటే వాళ్ళు దే షుడ్ బి ఏబుల్ టు బీ ఫ్రీలీ, అక్కడ ఫ్రీగా మూవ్ అయ్యేటట్టు మనము చూసుకోవడానికి ప్రయత్నము చేయాలి కదా. దాని తర్వాత మనం ఏం చూస్తున్నాము అని అంటే ఈ క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో ఎవ్రీ చైల్డ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ప్రతి పిల్లవాడు ఈజ్ ఇంపార్టెంట్ టు యూ. వాళ్ళందరూ వేరే వేరే బ్యాక్గ్రౌండ్స్ నుంచి వస్తారు, వేరే వేరే ఎడ్యుకేషనల్ స్ట్రక్చర్స్ నుంచి వస్తారు. వాళ్ళ అండర్స్టాండింగ్ కెపాసిటీస్ కూడా వేరేలాగా ఉంటుంది. చాలా డిఫరెంట్గా చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో కొంతమంది పిల్లలు యూవీఎస్ఐ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చింది అనుకోండి, వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు బైబిల్ విషయం. కొంతమంది క్రిస్టియన్ హోమ్స్కి వెళ్ళి వచ్చినారు అనుకోండి, వాళ్ళు ఇంకో విధంగా షార్ప్ ఉంటారు. నాన్ క్రిస్టియన్స్ అప్పుడే క్రిస్టియన్స్ అయ్యి అప్పుడే ప్రభువుని తెలుసుకుని వచ్చిన వాళ్ళు దే రిక్వైర్ మోర్ టైం. ఇవన్నీ కూడా మనము జ్ఞాపకము పెట్టుకోవాలి. సో ఫిజికల్ సేఫ్టీ, ఇమోషనల్ సేఫ్టీ, స్పిరిచువల్ కేర్ ఇవి కనబట్టడానికి ప్రయత్నము చేయాలి. మన దగ్గర సిజర్స్ ఉంటుంది, కటింగ్ చేసే బ్లేడ్స్ ఉంటుంది, గ్లూస్ ఉంటాయి, గమ్స్ ఉంటాయి. పిల్లలు దాన్ని చాక్లెట్ అని తిన్నారనుకోండి ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ ఆల్ దోస్ థింగ్స్. ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ సేఫ్టీ మనము చూస్తూ ఉంటే ఇమోషనల్ అండ్ స్పిరిచువల్ సేఫ్టీ. మీ సండే స్కూల్లో ఎప్పుడైనా కొత్తగా వచ్చి బాగా ఏడ్చే వాళ్ళు ఉన్నారా? ఫస్ట్ టైం వచ్చి ఏడుస్తూ ఉంటారు కదా, బాగా ఇంకా చేయలేపుతున్నారు బ్యాక్ బెంచర్స్ కదా, ఏడుస్తూ ఉంటారు బాగా కదా. అంటే ఎందుకు ఏడుస్తున్నారు? కొంత వాళ్ళకు భయం, అంటే ఆ అట్మాస్ఫియర్ మనం క్రియేట్ చేసేదాకా కొంత వాళ్ళను భరించే ప్రయత్నం చేయాలి, వాళ్ళను అడ్రస్ చేసే విషయంలో సాయం దాచారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొంతమంది టీజింగ్ చేస్తూ ఉంటారు, ఊరిక ఏడిపిస్తూ ఉంటారు, ఏదో కామెంట్ పాస్ చేస్తూ ఉంటారు, లేకపోతే కొంత గందరగోళమైన విషయాలు వాళ్ళతోని కామెంట్ చేసి గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. మన డ్యూటీ యాజ్ సండే స్కూల్ టీచర్గా ఏం చేయాలి అని అంటే వాటిని గమనించే ప్రయత్నం చేయాలి. వాటిని గమనించి తప్పకుండా దానిని మనం ఏం చేయాలి అని అంటే అడ్రస్ చేసే ప్రయత్నం చేయాలంటే ఎవరైతే ఏడిపిస్తున్నారో వాళ్ళు మీకు తెలియకపోవచ్చు, కానీ ఎవరైతే ఆ బాధ అనుభవిస్తున్నారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి చెప్పే అంత ఫ్రీడమ్, చెప్పే అంత దాని ఏమంటారా ఆ రెస్పాన్సిబిలిటీ, అంటే వాళ్ళకంతా మా దగ్గర రావచ్చు అన్న ఫ్రీడమ్ మనం ఇచ్చినప్పుడు అండి ఇట్ బికమ్స్ బ్యూటిఫుల్. క్లాస్ రూమ్ చాలా చక్కగా డెవలప్ అవుతూ ఉంటుంది. దాని తర్వాత ఎప్పుడు కూడా పేషెన్స్ చాలా అవసరం. పిల్లలతో ఏం కావాలా? పేషెన్సే కావాలి కదా. పేషెన్స్ అంటే అది ఒక ఆట. ఓకే, అదొక ఆట అంటారా లేకపోతే క్వాలిఫికేషన్ అంటారా? ఇంకొక వర్డ్ ఉంటుంది దానికి, బిబ్లికల్ వర్డ్ సార్, ఇటే బిబ్లికల్ వర్డ్ ఉంటుంది ఒకటి చెప్తారా? పేషెన్స్. ఎవరు చెప్తారు ఆన్సరు? చెప్పమా. వర్చ్యూ. ఓకే, ఇంకా రాలే నాకు ఆన్సర్. నా దగ్గర డైరీ లేదు ఇటానికి, కానీ బట్ ఇది ఇంపార్టెంట్ ఆన్సరే. పేషెన్స్. ఆత్మఫలం, ద ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మఫలములో దీర్ఘశాంతం, లాంగ్ సఫరింగ్ ఆర్ పేషెన్స్,
లాంగ్ యూ విల్ బి టెస్టెడ్. పిల్లలతో యూ విల్ బి టెస్టెడ్ టు ది మ్యాక్సిమం. వాళ్ళు మిమ్మల్ని ఎంత అంటే అంత ఆ ఆన్సర్స్తోని, ఆ లాజిక్స్తోని, ఆ పంచులతోని కదా. కొన్నిసార్లు ఇవాళ రేపు అందరు పిల్లలు మీమ్స్ ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి మెల్లగా పంచ్ వేస్తూ ఉంటారు, ఇబ్బంది పెడతా ఉంటారు కదా. వి షుడ్ బి కొంత మనం నేర్చుకోవడానికి అంటే హౌ టు హ్యాండిల్ దెమ్ అనేది మనము తెలుసుకొని ఉండటానికి ప్రయత్నము చేయాలి కదా. మన టోన్, మన వర్డ్స్, మన యాక్షన్స్ ఎట్లా ఉన్నవి. తర్వాత కొన్నిసార్లు చర్చెస్లో పీపుల్ విత్ స్పెషల్ నీడ్స్ ఉంటారు. అంటే కొంత స్పెషల్ నీడ్స్ వాళ్ళు ఉంటారు. వాళ్ళ విషయములో కూడా వీ షుడ్ బి వెరీ 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 కేర్ఫుల్. వాళ్ళకు సపరేట్గా క్లాస్ తీసుకుంటారా, ఇంక్లూడింగ్ దెమ్ తీసుకుంటారా, లేకపోతే ఏం చేస్తారు. కొంతమందికి స్పెషల్ స్కిల్స్లో ఉన్న వాళ్ళకు కొంతమందికి వింటేనే వాళ్ళకి అర్థమవుతుంది, కొంతమందికి చాలా స్లోగా ప్రాసెస్ అవుతూ ఉంటుంది, కొంతమందికి ఏం చేస్తూ ఉంటారంటే కొంత స్పీచ్ అండ్ హియరింగ్ కన్సర్న్స్ ఉంటుంది. వాళ్ళకు మనం ఎట్లా చేయటము, ఇమోషనల్గా చేయటము ఎట్లా ఉంటుంది అనేది మనము చూస్తూ ఉంటాం. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్గా మనము చూస్తూ ఉంటున్నాం. క్లాస్ రూమ్ ఆస్పెక్ట్స్లో బడ్జెటింగ్ అనేది ఒకటి ఉంటుంది. అంటే సండే స్కూల్కి ఒక బడ్జెట్ అలాట్ ఎవరైనా చేస్తే చర్చ్ చూసుకుంటూ ఉంటుంది. బట్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసేది ఏంటంటే సీనియర్ పిల్లలకు ఆర్ 10 years to 10 to 12 అండ్ అబవ్ వాళ్లకు మీరు కొంత సండే స్కూల్ ఫండ్ ఏమైనా ఉంటే లిటిల్ అమౌంట్స్ వాళ్ళను మేనేజ్ చేయమని చెప్పడం నేర్చుకోండి. ఎందుకు అని అంటే దే విల్ బి లెర్నింగ్ అ లైఫ్ స్కిల్. బడ్జెటింగ్ మీద సండే స్కూల్స్ ఎందుకో కొంత అస్సలు దాని వైపే వెళ్ళట్లేదు కదా. ట్రై టు గివ్ దెమ్. మేము సండే స్కూల్ చేసేటప్పుడు బడ్జెటింగ్ అంతా వాళ్ళే, నాకు ఏమి సంబంధం లేదు, నా ఒట్టి అకౌంట్స్ చూపించాలి వాళ్ళు చర్చ్లో. బడ్జెటింగ్ అంతా వాళ్ళే కలెక్ట్ చేసుకుంటారు. సండే స్కూల్లో ఆఫరింగ్స్ వాళ్ళే లెక్క వేస్తారు. నేను వాళ్ళకు నేర్పించాను డెబిట్ క్రెడిట్, ఒక అకౌంట్ బుక్ ఎట్లా మెయింటైన్ చేయాలో నేర్పించాను, రిసీట్స్ ఎక్కడ తీసుకోవాలో నేర్పించాను. వాళ్ళు షాపింగ్కి వెళ్ళినప్పుడు అంటే క్రాఫ్ట్స్ అవన్నీ కొనడానికి వెళ్ళినప్పుడు రిసీట్స్ కంపల్సరీ, వౌచర్స్ అంటే ఏంటిది, ఇవన్నీ కూడా వాళ్ళకు నేర్పించడం మనం నేర్చుకోవాలి. బికాస్ సండే స్కూల్ని మనం ఏం చేస్తున్నాము అని అంటే టీచింగ్ గాడ్స్ వర్డ్ అండ్ వీఆర్ టీచింగ్ దెమ్ హౌ టు మేనేజ్ ఫినాన్సెస్ వెరీ వెరీ ప్రాక్టికలీ, వెరీ వెరీ ప్రాక్టికల్. దాంతో ఏమవుతుంది అని అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్లో నేను చాలా చేంజ్ చూడగలిగినాను. వాళ్ళు ఎంత కేర్ఫుల్ అయిపోయినారంటే డబ్బులతో, ఎందుకంటే సండే స్కూల్ చేస్తున్నారు కదా. సో అనవసరమైన ఖర్చులు వాళ్ళు చేయట్లేదు. సో సండే స్కూల్ బడ్జెటింగ్ కొన్ని సండే స్కూల్స్లో చర్చ్ నుంచి బడ్జెట్ ప్రాబ్లం అవుతూ ఉంటుంది. అది ఎప్పటికీ చాలా చర్చెస్లో ఉంటాయి, ఎస్పెషలీ రూరల్ ఏరియాస్ ఆర్ టౌన్ ఏరియాస్లో. సో నేను దానికి ఒక చిన్న ఫార్ములా చెప్పాలని ఆశపడతా ఉంటున్నాను. ఓకే, ఒకవేళ సండే స్కూల్ పిల్లలు ఇఫ్ దే క్యాన్ కాంట్రిబ్యూట్ డైలీ 5 rupees, ఓన్లీ 5 rupees డైలీ. పేరెంట్స్ ఇస్తారా 5 rupees? పేరెంట్స్ ఉన్నారా ఎక్కడైనా? 5 rupees ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరా? చెప్పరు మరి. ఏమన్నా మేము ఏమనుకుంటున్నారు, మేము అసలే ఇంత పెద్ద చర్చ్ పట్టుకొని 5 rupees అంటారా మమ్మల్ని అని అంటారు. ఊరికే లెక్క అంటే ఈజీ ఉంటుంది. ఆడ్ నెంబర్స్ అయితే అంటే ఈవెన్ నెంబర్స్ అయితే చాలా ఈజీ ఉంటుంది లెక్క అని చెప్తున్నాను. సో ఒకవేళ పోనీ 10 rupees అనుకుందాం. 10 rupees డైలీ if they are contributing, or 5 rupees daily if they are daily 5 rupees, 2 rupees, 3 rupees, average 5 rupees, 10 students ఉన్నారు అనుకుందాం, మంత్లీ ఎంత అవుతుంది? నాకు లెక్కలలో చాలా పూర్, దయచేసి అందుకే 5 rupees స్టార్ట్ చేసిన. 5 into 10 50, 50 into 30 ఎంత? 1500 into 12. నాకు రాదు లెక్కలు, ఇంకా మీరు పెద్దగా చెప్పమన్నారుగా. 18 ఎంత? 18,000 rupees. 18,000 ఎవరికైనా బర్డెన్ పడిందా? ఏం బర్డెన్ పడలేదు. యూ అండర్స్టాండ్? వీ నీడ్ టు టీచ్ చిల్డ్రన్ హౌ దే కెన్ డెవలప్ దేర్ ఓన్ సండే స్కూల్, హౌ దే కెన్ డెవలప్ దేర్ ఓన్ ఫండ్స్, హౌ దే కెన్ కాంట్రిబ్యూట్ టు దెమ్ సెల్ఫ్. సరే మనకు మరీ 18,000 కాకపోయినా కానీ మేబీ అబౌట్
10,000 5,000 దాకా అయితే ఈజీగా రేజ్ చేయగలం. అండ్ మనం ఇది తీసుకుపోయి ఆ కమిటీ ముందు పెట్టామనుకోండి, లేకుంటే పాస్టర్ గారు చెప్పినామనుకోండి, అన్న మేము ఇంత చేసినాం అని చెప్పారనుకోండి, ఇట్ బికమ్స్ అసలు చాలా ఛాలెంజింగ్ ఉంటా ఉంటుంది. యూ అండర్స్టాండ్? సో బడ్జెటింగ్ విషయంలో పిల్లలకు బడ్జెటింగ్ నేర్పించటం, ఇన్వెంటరీ నేర్పించటం, మన దగ్గర ఎన్ని గేమ్స్ ఉన్నవి, ఎన్ని చార్ట్స్ ఉన్నవి, ఎన్ని రబ్బర్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయో అవంతా కూడా ఒకరు ఇన్వెంటరీ ఇన్ఛార్జ్ చేయటం. దే విల్ నో థింగ్స్ హౌ టు మేనేజ్ దేర్ ఓన్ లైఫ్స్ కదా. ఇవన్నీ కూడా సండే స్కూల్ టీచర్గా వాళ్ళలో ఉన్న టాలెంట్స్ ఏంటివి. మా దగ్గర డ్రమ్స్ ఓనర్ అయితే నేను బాగా ఆలోచన చేసి డ్రమ్స్ కీబోర్డ్ తీసుకున్నాం. బాగా ఆలోచన చేసి వాళ్ళకి ఒక మంచి ఏరియా వేసిన. ఏమని అని అంటే, మీకు నేర్చుకోండి కానీ సండే స్కూల్కి రెగ్యులర్గా రావాలా ఒకటి, దాని తర్వాత చెప్పిన యాక్టివిటీస్ అన్నీ చేస్తూ ఉంటే అప్పుడు నేను అలౌ చేస్తాను అన్నప్పుడు దే బిగ్యాన్ టు డూ దీస్ థింగ్స్ అండ్ అట్ ద సేమ్ టైం లెర్న్ మ్యూజిక్. వాళ్ళ టాలెంట్స్ వాళ్ళు డెవలప్ చేసుకోగలుగుతున్నారు. కొందరు మంచిగా అకౌంటింగ్ చేయగలుగుతారు, కొందరు మంచిగా మ్యూజిక్ వాయించగలరు, కొందరు మంచిగా పాడగలరు, కొంతమంది అడ్మినిస్ట్రేషన్ వర్క్ చేయగలరు. దే హ్యావ్ సో మెనీ టాలెంట్స్. వాటిని మనం వెతికి బయట తీయటంలో సండే స్కూల్ ప్లేస్ అ గ్రేట్ మేజర్ రోల్ కదా, గ్రేట్ మేజర్ రోల్. ఒక దినం నేను ఆసిఫాబాద్ ప్రాంతంలో ఉన్నప్పుడు ఇట్ వాజ్ ఒక ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. ఓ పేరెంట్ వచ్చి అడిగారు ఏమని అని అంటే, అన్న వీడు మాట ఇంటలేడు, కాస్త ప్రేయర్ చేయండి వాని కొరకు, మీరు మాట్లాడండి అని అన్నారు. అయితే నేను ఆ పేరెంట్తో ఏమన్నాను అని అంటే, నేనేమన్నానంటే, అయ్యా నేను చేయను అని చెప్పాను. నేను చేయను, నాతోని కాదు అని చెప్పాను. అంటే ఆయన ఒక్కటేసారి కొంచెం షాక్ తిన్నాడు. మీరు అట్లెట్లంటారు, అట్లెట్ అనగలరు, మీరు పాస్టర్గా మీరు కేర్ తీసుకోరా అంటే, నేను అన్నాను, పాస్టర్గా నేను కేర్ తీసుకుంటా. నేను ఒక 3 years నుంచి మిమ్మల్ని ఎంబడబడుతున్నాను. ఏం ఎంబడబడుతున్నాను అని అంటే, పిల్లోన్ని మా దగ్గరికి సండే స్కూల్ పంపమని అంటున్నాను, మీరు పంపట్లేదు. ఇప్పుడు ఏమైంది, ఏం జరిగింది కాన్సిక్వెన్స్? వాడు టీనేజ్కి వచ్చిండు, మాట వినట్లేదు. ఇప్పుడు ఎట్లా సెట్ చేయాలా అని మళ్ళీ ఇట్ బికమ్స్ టూ డిఫికల్ట్. సండే స్కూల్ టీచర్స్ నేను మిమ్మల్ని ఎంకరేజ్ చేసే విషయం ఏంటంటే, యు ఆర్ జస్ట్ నాట్ బిల్డింగ్ ఏదో ఒక చిన్న సండే స్కూల్ తీసుకుంటున్నాం అనుకోకండి. చర్చ్ లీడర్స్ని మీరు రెడీ చేస్తున్నారు. చర్చ్ లీడర్స్తో పాటు ఫ్యామిలీని నడిపే పేరెంట్స్ని లీడ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు తర్వాత నెమ్మదిగా పెళ్లి చేసుకుంటారుగా కదా. సో ఇక్కడ నుంచి మీరు ఆలోచన చేయండి, వాళ్ళు ఎట్లా అవుతారు, ఏమవుతుంది, ఏం జరుగుతుంది. ఉద్యోగాలకు వెళ్తారు, కాలేజెస్కి వెళ్తారు, లాట్ ఆఫ్ టెంప్టేషన్స్. దే డోంట్ ఫాలో ఇన్ టెంప్టేషన్ అంత ఈజీగా, బికాస్ మీరు ఫౌండేషన్ బాగా ఇస్తున్నారు. క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో యూ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఇన్ బిల్డింగ్ దేర్ వాల్యూస్. కొందరిని చాలా చక్కగా బిల్డ్ చేయటం మనము చూసుకుంటూ ఉండాలి. నేను నిన్న కూడా చెప్పాను కదా, ఏమని అని అంటే, సెలబ్రేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. సండే స్కూల్స్లో సెలబ్రేట్ చేయటం చాలా 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 ప్రాముఖ్యమైనది. సండే స్కూల్ పిల్లలను వాళ్ళు చేసిన చిన్న ఎఫర్ట్ అయినా మనం ఏం చేయాలా, కంపల్సరీ సెలబ్రేట్ చేయటం నేర్చుకోవాలి. బిబ్లికలీ ట్రూ. తప్పైన కుమారుడు ఫెయిల్ అయిందా పాస్ అయిందా? ఫెయిల్ అయితే ఎవరైనా పార్టీ చేస్తారా సార్ ఇంట్లో? కదా, ఆయన చేశాడుగా. సో ఫెయిల్ అయినా ఏం చేస్తున్నాము, పార్టీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను తీసుకుంటాను. గోల్డీ మా దగ్గరకు ఉన్నప్పుడు ఆమె కబడ్డీ బాగా ఇంట్రెస్ట్. సో ఒకరోజు తను సెలెక్ట్ అయింది కబడ్డీ ఆట అని. నేను ఆమె అందరం వెళ్ళినాం అక్కడికి, ఇద్దరం పోయినాం. ఆల్మోస్ట్ ఫుల్ డే కూర్చున్నాం అక్కడే. మంచిగా విన్ అయింది అని చేసుకున్నారు. వి సెలబ్రేటెడ్ అండ్ వి కేమ్ బ్యాక్. సో దీస్ స్మాల్ థింగ్స్ ఏమవుతాయి అని అంటున్నాను, మైండ్స్లో చాలా ఎక్కువగా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. మీ సండే స్కూల్ పిల్లల పేర్లు మీకు ఐడియా ఉందా అందరి? కదా, వాళ్ళ పేర్లన్నీ జ్ఞాపకం పెట్టుకోండి, ఒక రిజిస్టర్ పెట్టుకోండి. వాళ్ళు ఏ క్లాస్ చదువుతున్నారో పెట్టుకోండి. వాళ్ళ పేరెంట్స్ పేర్లు ఏంటిదో రాసుకోండి. వాళ్ళ బర్త్డేస్ మరి ముఖ్యంగా రాసుకోండి, ఖచ్చితంగా రాసుకోండి. అర్థమవుతుందా? ఇవన్నీ మనము సండే స్కూల్ మేనేజ్మెంట్లో చేయకపోతే అంత ఎఫెక్టివ్ కాదు.
ఏదో వచ్చినారు చేసినారు వెళ్తున్నారు. నో, దట్ షుడ్ నాట్ బి ద క్రైటీరియా. వాళ్ళ బర్త్డేస్ వాళ్ళ అన్నీ కూడా జ్ఞాపకం పెట్టుకొని వాళ్ళు ఏం చదువుతున్నారు, నెక్స్ట్ ఏ క్లాస్కి వెళ్తారు, ఏం ఎగ్జామ్స్ రాస్తున్నారు, వీ షుడ్ హ్యావ్ అ కంప్లీట్ డేటా అబౌట్ చిల్డ్రన్. సండే స్కూల్ మేనేజ్మెంట్లో ఇవి కనబడుతూ ఉంటాయి. గర్ల్స్ విషయంలో మరి ముఖ్యంగా గర్ల్స్ విషయంలో మన దగ్గర గర్ల్స్ సే అబౌట్ 7 years నుంచి స్టార్ట్ అయినప్పుడు, పిల్లలు 6-7 years నుంచి స్టార్ట్ అయినప్పుడు గర్ల్స్ విషయంలో సండే స్కూల్ టీచర్స్ పైన ఉన్న బాధ్యత ఏంటిది అని అంటే, వాళ్ళ మీద ఖచ్చితంగా ఎప్పటికీ కూడా టేక్ అ నోట్ ఆన్ దెమ్, అంటే వాళ్ళ పైన ఎప్పుడు కూడా స్పెషల్ కేర్ పెట్టే ప్రయత్నం చేయండి. నెంబర్ 2, వాళ్లకు మీరు సపరేట్ క్లాస్ ఎప్పుడైనా ఏదైనా మిడ్ వీక్లోనో ఎప్పుడో ఒకసారి గర్ల్స్కి తీసుకోవటం ప్రయత్నం చేయండి. వాళ్లకు తప్పకుండా గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పించండి. అర్థమవుతుందా? గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి నేర్పించండి. జెండర్స్లో వస్తున్న జెండర్స్ యాజ్ దే డెవలప్, యాజ్ దే బికమ్ బిగ్, వాళ్లకు నేర్పించండి. వాట్ ఆర్ ది డిఫరెన్సెస్ అనేది నేర్పించే ప్రయత్నము తప్పకుండా చేయండి. సండే స్కూల్ మేనేజ్మెంట్లో ఇది చాలా కీలకమైన విషయము. సండే స్కూల్ పిల్లలను తీసుకొని రెఫ్యూజీస్ చుట్టుపక్కల ఉంటే వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. రెఫ్యూజీస్ లేకపోయినా మనకు హైదరాబాద్ గ్రోయింగ్ టౌన్ కదా, గ్రోయింగ్ సిటీ కాబట్టి చాలామంది పిల్లలు ఫ్రమ్ అదర్ స్టేట్స్ నుంచి వచ్చి ఇక్కడ వాళ్ళ పిల్లలతో పాటు వాళ్ళు ఇల్లు కన్స్ట్రక్షన్ చేసేది, కంపెనీస్ పనిచేసే వాళ్ళ కాలనీ ఒకటి ఉంటుంది కదా. ఐడెంటిఫై దోస్ ఏరియాస్ 3 monthsకో 6 monthsకో ప్లాన్ చేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక డే స్పెండ్ చేసే ఆ డేని ఏర్పాటు చేసుకోండి. ఎందుకని మేము గత 2 years నుంచి కూడా రైల్వే క్వార్టర్స్ కాలనీలో సండే స్కూల్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్నాం. అంటే క్రిస్మస్ చేస్తూ ఉన్నాం, మెగా ఈవెంట్గా చేస్తూ ఉన్నాం. కారణం ఏంటిది అని అడిగితే నేను పిల్లలు కూడా చెప్పాను, వాళ్ళందరూ కూడా ఓకే అన్నారు. ఏమనుకున్నాము అని అంటే, వాళ్ళందరూ కూడా బీహార్ నుంచి, గుజరాత్ నుంచి, ఉత్తరప్రదేశ్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, బెంగాల్ నుంచి వచ్చిన ఫ్యామిలీస్. సో వాళ్లకు మనం ఏం చేస్తున్నాము అని అంటే, వాళ్లకు మనము సువార్త చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. యు అండర్స్టాండ్? పిల్లలే సువార్త చెప్తున్నారు, మనం చెప్పడం కాదు. సో వీఆర్ టేకింగ్ దట్ గాస్పుల్ డైరెక్ట్లీ టు ఆల్ ఓవర్ ఇండియా, ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియా. కొంత ఆలోచన చేయండి కదా, కొంత ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. సండే స్కూల్ మేనేజ్మెంట్లో, క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో ఈ పాయింట్స్ అన్ని ఇంక్లూడ్ చేయండి. ఒక పిక్నిక్ తీసుకెళ్ళండి. ఎటు తీసుకెళ్తారు పిక్నిక్కి అని అంటే, హాఫ్ డే పిక్నిక్ చేసుకొని, హాఫ్ డే మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు కొమరం భీం మ్యూజియంకి వెళ్ళాం. వచ్చేటప్పుడు అన్నీ అడవిలో ఉన్న గ్రామాలు. సో వాళ్ళను పిల్లల్ని హాఫ్ డే తర్వాత అంటే 2 o'clock రిటర్న్ అయ్యే టైంలో ప్లాన్ చేసుకొని ఆ విలేజెస్లోనికి పంపించాను. అండ్ దే వేర్ సర్ప్రైజ్. అంకిల్ ఇట్లా ఉంటారా ఇక్కడ, ఇంత బేసిక్గా, అంటే కనీసం కరెంటు లేదు, కనీసం ఏమీ లేదు, హౌ ఆర్ దే లివింగ్? నువ్వే అడుగుపోయి. గ్రామం అంతా తిరిగారు, మాట్లాడారు, ఆ మేకలను ఎత్తుకున్నారు, చేసుకున్నారు. వచ్చిన తర్వాత దే బిగ్యాన్ టు కాంట్రిబ్యూట్ అ లిటిల్. క్రిస్మస్కి మనం వాళ్ళకి ఏమైనా చేద్దాము అని. లాస్ట్ అండ్ ఫైనల్గా మిషన్ గురించి, మిషనరీ వర్క్ గురించి తప్పకుండా మన క్లాస్ రూమ్ మేనేజ్మెంట్లో సిలబస్లో కంపల్సరీ ఇంక్లూడ్ చేయండి. ఒక వీక్లీ మంత్లో ఒక వీక్ మిషన్ స్టోరీ ఆర్ మిషనరీస్ గురించి చెప్పటం, మిషన్ ఫీల్డ్కి తీసుకుపోయే ప్రయత్నం చేయండి. వెన్ దే సీ, మా చర్చ్లో లాస్ట్ VBS జరిగినప్పుడు వి ఇంక్లూడెడ్ డాక్ట్రిన్స్ అండ్ మిషన్. అయితే వాళ్ళు లేచి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఏమని చెప్తా ఉన్నారంటే, మేము మిషనరీ డాక్టర్కి వెళ్తాం, నేను మిషనరీ సైంటిస్ట్ అవుతాను, ఇద్దరు అయితే నేను ఫుల్ టైంకి వచ్చేస్తాను అని కమిట్మెంట్ తీసుకున్నారు. దే వర్ 15 years ఆర్ 14-15 years, 10th classలో 9thలో ఉన్న పిల్లలు. దే కమిటెడ్ దెమ్సెల్వ్స్ టు ద లార్డ్. కానీ మిషన్ వర్క్ మన ఫోకస్ అంతా పిల్లలను నేర్పించే ప్రయత్నము చేస్తూ ఉంటున్నాం. సో క్విక్గా
డూస్ ఏంటిది అని అంటే ప్రిపేర్ వెల్, నో యువర్ లెసన్ అండ్ యువర్ మెటీరియల్. మీ క్లాస్ కొరకు ప్రిపేర్ కండి, మంచి వార్మ్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయండి, రోజు పిల్లల కొరకు ప్రేయర్ చేయండి కదా, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ రాసి పెట్టండి, అందరినీ ఎంకరేజ్ చేయండి, పేషెంట్గా ఉండండి, సేఫ్టీ పైన దృష్టి పెట్టండి. దాని తర్వాత క్రియేటివ్ మెథడ్స్ని చేసుకుంటూ మంచి సత్సంబంధాలు కలిగి ఉంటూ వాళ్ళను ఇవాల్యుయేషన్ తీసుకొని మనం తీసుకున్నప్పుడు we will make a great impact on their lives. So thank you once again for this time. Thank you.